నమస్తే. చామకూర మల్లారెడ్డి. అది పేరు అందరికి తెలిసిందే. సో, ఆయన ఆస్తులు గూడా అందరికి తెలిసిందే. కానీ ఆయన ఆస్తులను ఎలక్షన్ అఫిడవిట్‌లో చూయించలేదు. అక్రమంగా చాలా ఆస్తులున్నాయి, చాలా భూములున్నాయి. అది చూపియలేదని చెప్పేసి ఈరోజు ఓయూలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కోటసీనన్న. సో, మాట్లాడదాం. మరి ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని క్యాన్సెల్ చేయాలని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. ఈ కొత్తగా కాదు మల్లారెడ్డి పైన చాలా సార్లు చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. అవి కామెంట్స్ వరకే మిగిలిపోయినాయి కదా తప్ప అవి కార్యరూపం దాచలే. ఆయన ఏ విధంగానో డబ్బిచ్చో ఏ విధంగా ఇచ్చో మేనేజ్ చేసిండు. వాళ్ళ న్యూస్‌లో రావడం అంతే, వెళ్ళిపోవడం అంతే, అదే జరిగింది. మీరైనా కొట్లాడతారా లేకపోతే ఏం చేస్తారు? తప్పకుండా నేను తెలంగాణ విద్యార్థి ఉద్యమంలోకి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడిని. కాబట్టి నాకు ఎలాంటి స్వార్థాలు లేవు. ఖచ్చితంగా ఫైట్ చేయడానికి కోసమే సంవత్సర కాలంగా ఇదంతా కూడా మొత్తం కూడా బయటికి తీయడం జరిగింది. మీకు మీకు మీరు చూస్తే మీకు ఇక్కడ అర్థం కావాలి. అతను గుండ్లపోచంపల్లిలో ఉన్నటువంటి సర్వే నెంబర్లు కానీ, అదేవిధంగా కండ్లకోయలు ఉన్నటువంటి సర్వే నెంబర్లు కానీ, దూలపల్లి ఉన్నటువంటి సర్వే నెంబర్లు కానీ చాలా స్పష్టంగా నేను ఇవన్నిటిని మొత్తం ఆధారాలతో సహా ఎట్లా తీయగలిగాను అంటే దానిపైన పూర్తి అధ్యయనం చేయడం జరిగింది. అతని అవినీతి సామ్రాజ్యం ఏ రకంగా నిర్మాణం చేసుకున్నాడు అనే దాని మీద అంటే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి ఏదైతే తన అఫిడవిట్ ఉందో ఆ అఫిడవిట్లో చాలా స్పష్టంగా ఆయనే దీన్నంతా కూడా ఈ గోప్యతగా దాచిపెట్టడం జరిగింది. ఏది 21 ఎకరాల భూమిని తన గోప్యతగా దాచిపెట్టడం జరిగింది. అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 8లో చాలా స్పష్టంగా ఉంది. అంటే సమాచారాన్ని దాచొద్దు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా కూడా తన సమాచారాన్ని దాచొద్దు, దాన్ని అంటే తప్పుడు అఫిడవిట్ను సమర్పించొద్దని కూడా ఉన్నది. అంటే ఈయన తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్టే కదా. 21 ఎకరాల భూమి తన చామకూర మల్లారెడ్డి పేరు మీద ఉంది. ఇదేదో నేను ఇప్పుడు టైప్ చేయించింది కాదు. ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు మీకు చాలా స్పష్టంగా కనబడాలి. ఇక్కడ భూభారతి, ఇది భూభారతి అఫీషియల్ సైట్లకి వెళ్ళి తీసినటువంటిది. ఈ అఫీషియల్ సైట్లకి వెళ్ళి తీసినటువంటి ఈ భూభారతిలో ఇన్ని మొత్తంగా ఇవన్నీ కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూములే. మీకు కావాలంటే దీన్ని పూర్తి ఫోటో కూడా వీడియో కూడా తీసుకోవడానికి కోసం మీకు ఈ డాక్యుమెంట్ మొత్తం చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా 21 ఎకరాల భూమి అంటే సుమారు 150 నుంచి 200 కోట్ల ప్రైమ్ ప్రాపర్టీ అది. అంటే ఆ ప్రాపర్టీని ఎందుకు దాచిపెట్టావు అంటే నువ్వు ఈ భూమిని దాచిపెట్టి అంటే ఏం చేయదలుచుకున్నావు అంటే నీవు ట్యాక్సులు కూడా ఎగవేస్తున్నానంటే కదా. దాని అర్థం ఇన్ని సంవత్సరాలు నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎగవేస్తున్నానంటే కదా. మరి కాబట్టి ఇలా ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థని పక్కదారి పట్టించేసి వాళ్ళకు తప్పుడు అఫిడవిట్ను సమర్పించినావు కాబట్టి దానిపైన ఆ సెక్షన్లో 1951 యాక్ట్ ప్రకారం దాంట్లో సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు అనేది కూడా ఉంది. కాబట్టి అతని సభ్యత్వాన్ని అనర్హులుగా ప్రకటించాలి ఎమ్మెల్యే అతనితో పాటుగా అతని అల్లుంది కూడా ఉంది. అతని అల్లుంది కూడా 2 ఎకరాల భూమి చాలా స్పష్టంగా దాంట్లో దొరికిపోయింది. అంటే నేనేమంటున్నానంటే ఒక విద్యార్థి ఉద్యమకారుడిగా, కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక నాయకుడిగా, టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడిగా నా స్థాయిలో నేను సేకరించినటువంటిదే అలా అతని అల్లుంది 2 ఎకరాల భూమి వెళ్ళింది బయటికి, మల్లారెడ్డి గారిది 21 ఎకరాలు వెళ్ళింది. కాబట్టి మిగతా ఇప్పుడు ప్రభుత్వం కనుక దీనిపైన ఇంకా పెద్దలు కానీ ఇంకా దీనిపైన పూర్తి విచారణ జరిపితే ఇంకా అతను ఇట్లాంటి ప్రాపర్టీస్లు ఎన్ని దాచిపెట్టిన అనేది కూడా మొత్తం బట్టబయలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రీతిన ఈ పద్ధతి ప్రకారం చూసినప్పుడు ఖచ్చితంగా అతన్ని అనర్హుడిగా వేటు వేయాలనేది కూడా మేము చట్టపరంగానే చట్ట పరిధిలోనే మేము అనర్హుడుగా అతను శాసనసభ సభ్యుడిగా ఉండేటువంటి అర్హత లేదు అతనికి. అంటే మీరు సీరియస్‌గా ఉన్నారు కానీ మీ పార్టీ సీరియస్‌గా లేనట్టు కనిపిస్తుంది. మా పార్టీ అట్లాంటి విషయాలలో ఏం లేదు, అట్లా లేదు. మీరు అనుకున్నట్టుగా బయట అది ఒక ప్రచారం మీడియాలో చాలామంది రకరకాలుగా ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వానికి ఎంతసేపు వీటినే పట్టుకొని ఉండాల్సిన లేదు. ఫస్ట్ ప్రజా సంక్షేమం చేయాలి కదా. ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రజలు తెలంగాణను పోరాడి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ళు గోసపడ్డారు. 10 ఏళ్ళు మొత్తంగా అవినీతి సామ్రాజ్యం నిర్మించుకున్నారు. దాన్ని అన్నిటి కూడా మా ముఖ్యమంత్రి గారు వచ్చి రావడంతో సమీక్ష చేశారు. ఎందుకు సమీక్ష చేశారు, అసలు ఏం జరిగింది, ఈ పాలనలో ఏం జరిగిందనే సమీక్ష చేసిన తర్వాతనే వీళ్ళ అవినీతిని కాళేశ్వరం కావచ్చు మిగతా అన్నింటిలో అవినీతిని బయట పెట్టిన తర్వాతనే ఇగో 7 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కేసీఆర్ ప్రభుత్వం వేసింది. మనల్ని ఇలా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిండు. 7 లక్షల కోట్లు ఇలా ప్రజలపైన భారం వేసిండు. దాని ఇంట్రెస్టే ఇంత కడుతున్నామని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రజల ముందు పెట్టిన తర్వాతనే అయినప్పటికీ కూడా ఈ 18 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఆ సంక్షేమ పథకాల మీద మా ప్రభుత్వ పెద్దల దృష్టి ఉంది, ముఖ్యమంత్రి గారి దృష్టి ఉంది. వాటిని ఎట్లా నడిపించాలని ఉన్నది. కాబట్టి ఆ క్రమంలోనే ఒక కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక నాయకుడిగా నేను వీళ్ళు ఊకే పలుమార్లు అనేక సార్లు
అది మల్కాజ్గిరి అయితేనేమి, మేడ్చల్ అయితేనేమి, వీళ్ళు ఇతర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పైన దుమ్మెత్తిపోవడం కానీ, రకరకాల దుష్ప్రచారాలు చేయడం కానీ, కవ్వింపు చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేటువంటి చర్యలు వీళ్ళు దిగుతూ ఉన్నారు. ఎవరు? మల్లారెడ్డి అల్లుడు కానీ, మొన్న రీసెంట్గా చూసాం మనం మేడ్చల్ జరిగినటువంటి గొడవలు అవన్నీ అల్లర్లు చూసాము. అంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ నాయకులపైన వట్టిగానే లేనిపోని ఆరోపణలు చేసి గొడవలకు ప్రేరేపించేటువంటి, శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి చర్యలు చేస్తున్నప్పుడు ఏంది వీళ్ళంతా ఇంత పోకడ? అంటే డబ్బుందనేటువంటి అధికార మదంతోటేనా అంతకుముందు ఉన్నటువంటి అధికారాన్ని 10 ఏళ్ళు అనుభవించారు కాబట్టి అధికారం పోగానే ఈ రకంగా విర్రవీగుతూ ఉన్నారా అనేటువంటి కోణంలోకి వెళ్ళి మొత్తంగా ఇతని పైన విచారణ మేము మొదలుపెట్టినప్పుడు, మేము దీన్ని ఆర్టీఐల ద్వారా తీసినప్పుడు ఈ డాటా అంతా సేకరించడం జరిగింది. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఖచ్చితంగా అంటే ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్ళలేదు. ఈ రోజుతో నేను మీడియా ముందుకు రావడం జరిగింది. అధికారంలో ఉన్నారు ఇది. మీరు అధికారంలో లేనప్పుడే ఆయన మీకు సవాల్ ఇచ్చిండు, తొడలు కొట్టిండు, రండి చూసుకుందాం, చాలా మాటలు కూడా మాట్లాడిండు మీ రేవంత్ రెడ్డి గారిని. సో ఆయన్నే పక్కకు పెట్టిర్రు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక కూడా మీరు చర్యలు తీసుకుంటలేరంటే ఏమో ఉంటుంది. నేను ఒకటి ఏమంటున్నాను మిత్రమా, అధికారంలో ఉన్నాయని వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రతి శాసనసభ్యుని రద్దు చేసేటువంటి అధికారం మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండదు. చట్టపరిధిలో అతను ఉన్నటువంటి వాటన్నిటిని కూడా అది చట్టపరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి వాటి ప్రకారమే చేయాల్సి ఉంటుంది, కానీ పద్ధతి ప్రకారమే చేయాల్సి ఉంటుంది. కానీ ఇష్టారీతిగా నువ్వు ఎమ్మెల్యే కాదు, నేను సస్పెండ్ చేస్తున్నాను, నువ్వు బయటికి వెళ్ళిపోవని చెప్పడానికి ఉండదు. శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ముఖ్యమంత్రి గారికి ఉండదు కదా. ఎవిడెన్స్ ఉన్నాయి కదా మీ దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంది. దీన్ని ఇప్పుడే కానీ నేను మీ ముందు మీడియా ముందు ప్రవేశపెట్టింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలకు కూడా దీన్ని సమర్పిస్తాం. దానిపైన ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు పోతుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అంతా ఇంత కాదు కదా. ఈ హైదరాబాద్ నడిబొడ్డున వాళ్ళు అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అవినీతి సామ్రాజ్యంతో అధికారం, డబ్బు ఉందనేటువంటి దాంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళు శిక్షకు అర్హులే. ఈ యూనివర్సిటీల పైన పర్సనల్గా విద్యార్థి నేతగా మీరు కలనున్నారా ముఖ్యమంత్రి? దానిపైన పూర్తి ఎంక్వైరీ జరిపేందుకు ఖచ్చితంగా కలుస్తాం. మా ముఖ్యమంత్రి గారి సమయం కూడా కోరుతాం ఈ విషయంలో. అతని అవినీతి చిట్టా అంతా కూడా నా దగ్గర ఉంది, సేకరించడం జరిగింది. ఇప్పటికే కమిషనర్ గారిని, దేవసేన మేడం గారిని, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉన్నారు కాబట్టి, అంటే గతంలో చాలాసార్లు జేఎన్టీయూ రిజిస్ట్రార్ కానీ, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్కు, సెక్రటరీకి చెప్పడం జరిగింది, ఫిర్యాదులు చేయడం జరిగింది. నా దగ్గర మొత్తం పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చిరణం లేదు వాళ్ళ లోపల. అంటే వాళ్ళను ఏదో రకంగా మల్లారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనేది నాకు అర్థమైంది. అర్థమైనప్పుడు ఏం చేశాను, కమిషనర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్కి ఫిర్యాదు చేసినాను. ఇప్పుడు మేడం దగ్గర మొత్తం నేను ఇచ్చినటువంటి సమాచారం, ప్రభుత్వానికి ఉపయోగపడేటువంటి సమాచారాన్ని మొత్తం మేడంకి ఇచ్చేసాను. ఇంకా నా దగ్గర ఇంకొక మరో కుంభకోణం మల్లారెడ్డిది ఉంది. అది పూర్తి సమాచారం రావడంతో బయట పెడతాం. అంటే మల్లారెడ్డి క్లియర్గా అధికారులను డబ్బులు ఇచ్చో లేకపోతే ఏదో చేసి గతంలో మినిస్టర్ ఉండి బెదిరించో వాళ్ళను పనులు చేయించుకోండు. ఈ ప్రభుత్వంలో కూడా ఆయనకు సహకరిస్తూ ఉన్నారు, పనులు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఈ ప్రభుత్వంలో సహకరిస్తున్నారని నేను అనుకోవట్లేదు. కొద్దిమంది ఉంటారు అక్కడక్కడ. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కొద్దిమంది అధికారులు ఇంకా, అంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ అవినీతిలో వీళ్ళని భాగం చేసుకున్నారు. అక్కడక్కడ 10 ఏళ్ళ పరిపాలన, బీఆర్ఎస్ పాలనలో అధికారులను అవినీతిలో భాగం చేసుకున్నారు. కాబట్టి కొద్దిమంది అధికారులు, నేను అందరి అధికారులు అనలేను, ఎందుకంటే చాలామంది నిజాయితీ పరులు ఉన్నారు, నిజాయితీగా ప్రజల కోసం సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొద్దిమంది అక్కడక్కడ, కొద్దిమంది కొన్ని సెక్షన్లలో ఉన్నారు. అట్లాంటి వారిని కూడా ఖచ్చితంగా మేము ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాం. ఫైండ్ అవుట్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. అట్లాంటి వాళ్ళని కూడా ఏరివేసి వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళని లూప్ లైన్లో పెట్టించేటంటే, అంటే వాళ్ళకు ప్రాధాన్యత లేని పోస్టుల్లో పెట్టి, ఎందుకంటే క్రియాశీలక పదవులలో ఉన్నప్పుడు నిజాయితీగా ప్రజలకు కానీ, అదేవిధంగా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి బాధ్యతల్లో పారదర్శకత ఉండాలి. అట్లా లేకుండా అప్పుడున్నటువంటి 10 ఏళ్ళ పాలనలో ఆయన అవినీతిలో భాగం చేసింది కాబట్టి నాకు అడపాదడప అప్పుడప్పుడు నన్ను చూసుకున్నాడు. గత 10 ఏళ్ళలో ఆయన అడ్డుకునేది ఎవరు లేరు, అసలు అడ్డుకునే ప్రయత్నం కూడా జరగలేదు. అతని సామ్రాజ్యం అంతా కూడా ఈ 10 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున విస్తరించుకున్నాడు. ఇష్టారీతిగా పర్మిషన్లు, ఇలా మేమందరూ కూడా యూనివర్సిటీలో చాలా అనేక పోరాటాలు చేసినాం. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వంలో అనేక పోరాటాలు చేసినా, నా మీద కేసులు అయినాయి. ఆ పోరాటాలు చేసినందుకే కదా నాలాంటి వారి మీద ఊపా కేసులు పెట్టిళ్ళు. ఇప్పుడేదో బీఆర్ఎస్ నాయకులు చిన్న కేసులు పెట్టి వాళ్ళు పిచ్చి చేష్టలు చేసి వాళ్ళు మీడియాలో పోస్టులు చేసి, అంటే ఒక ముఖ్యమంత్రిని కూడా అవమానపరిచే విధంగా, ఈ రాష్ట్ర ప్రథమ పౌరుని అంటే ముఖ్యమంత్రిని కూడా అవమానపరిచే విధంగా, హేళన చేసే విధంగా అతని మీద లేనిపోని తప్పుడు ఆరోపణలతో చేసినప్పుడు అక్కడక్కడ మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. వాటితోటి ఒక పూట అట్లా పోలీస్ స్టేషన్కి పోయి వచ్చి దాన్ని తీసుకొని వస్తేనే దాన్ని ఏదో మొత్తం నిర్బంధం, ఈ ప్రభుత్వం మా మీద ఉక్కుపాదం మోపుతున్నదని చూపెట్టుకుంటున్నారు. పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జస్ట్ నోటీస్ తీసుకొని వస్తేనే దాన్ని పెద్దగా నిర్బంధం అని ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజాప్రభుత్వం మీద. అంటే ఒక దుష్ప్రచారం ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తూ ఉంది. నేనేమంటున్నా అంటే, మేము ఈ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును అడ్డుకోవడానికి కోసం పోరాటం చేస్తే నాలాంటి వాడి మీద ఊపా కేసులు పెట్టింది. 9 ఊపా కేసులు ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఒక విద్యార్థి నాయకుడి మీద
9 ఊపా కేసులు ఉన్నాయంటే అది నా మీదే. సంవత్సర కాలం జైలు జీవితం గడిపాను. తెలంగాణ ఉద్యమంలో 136 కేసులు, 5 సార్లు జైలు జీవితం గడిపితే తెలంగాణ కోసం, తెలంగాణ సాధించడం కోసం 5 సార్లు జైలు జీవితం గడిపితే, తెలంగాణ సాధించిన తర్వాత సాధించిన తెలంగాణలో మేము ఇది కోరుకోలేదు, మేము కోరుకున్నది ఇది కదా, విద్యార్థులకు న్యాయం జరగాలి, ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలి, యూనివర్సిటీలను స్ట్రెంథెన్ చేయాలని, యూనివర్సిటీలకు నిధులు కేటాయించాలని, యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేయాలని ఉద్యమాలు చేస్తే నన్ను అర్బన్ నక్సలైట్గా, రాజద్రోహిగా ఇలా నా మీద ముద్రలేసి నా మీద 9 ఊపా కేసులు పెట్టి అస్వాబాద్ జైల్లో 4 నెలలు, చెల్లపల్లి జైల్లో 7 నెలలు పెట్టింది. అదే ఆ నిర్బంధం. ఒక పూట పోలీస్ స్టేషన్కి వెళ్ళి నోటీస్ తీసుకొని వచ్చి ఫేస్బుక్లో పెట్టుకొని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిర్బంధం మోపుతుందని ఏదో మీడియాలో షోపు టాప్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియా దాంట్లో ఒక ప్రజాప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలనేది చూస్తున్నారు. ఇది కదా నిర్బంధం అంటే. సంవత్సర కాలం జైల్లో ఉంటే తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. అర్థమైందా? కాబట్టి ఇలా ప్రజాప్రభుత్వం అనేక విధాలుగా ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, విద్యార్థులకు ఎట్లా మేలు చేయాలి, యూనివర్సిటీలు ఎంత స్ట్రెంథెన్ చేయాలని చూస్తూ ఉండేది. ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని అంతా కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని 10 ఏళ్ల కాలం నిర్మించుకున్నాడు. దాన్నంతా కూడా ఇలా బయటికి తీసేయడానికి ప్రయత్నం చేస్తాం. క్లియర్గా మైసమ్మగూడ కావచ్చు, గుళ్ళపోచంపల్లి కావచ్చు, ఈ ఏరియాలో ఒక సామ్రాజ్యాన్ని నెలకొల్పుకుండు. అక్కడ గతంలో మంత్రిగా ఉండి కావచ్చు, ఇప్పుడు అధికారంలో లేకున్నా అధికారాన్ని అడ్డం పెట్టుకుంటుంది. ఏ విధంగా అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా మెదుగుతూ వాళ్ళకి కావాల్సిన ఏమున్నాయి ఫైనాన్షియల్గా ఆదుకుంటూ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సేమ్ అదే మాఫియాను ఆయనకు కావాల్సినటువంటి పనులు అని చేయించుకోవడంలో మల్లారెడ్డి వెనుకకి ఎక్కడా పోతలేడు. డబ్బులు అధికారులను బెదిరిస్తాడు, లేకపోతే డబ్బులు ఇస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. కానీ అక్కడ ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు కూడా అనేక మంది డొనేషన్లు లక్షల రూపాయలు ఈరోజు మల్లారెడ్డి కాలేజ్కు లక్షల రూపాయల్లో డబ్బులు కడతా ఉన్నారు. మరి అవన్నీ డబ్బులన్నీ ఎటుపోతా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆయనకు తెలిసిన ఇప్పుడు వచ్చినటువంటి డాటా ఆయన అప్పుడే ఇట్లా వెట్టలేనటువంటి డాటానే. కాకపోతే ఇంకా చాలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా లేకపోతే అనేక మార్గాల్లో సంపాదించిన ఆస్తి కొన్ని వేల కోట్లలో ఉంది మల్లారెడ్డి దగ్గర. కానీ ఇవన్నీ ఈ ప్రభుత్వం కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే జరుగుతలేదు. ఏదో ఫస్ట్లో ఏదో బెదిరించే ప్రయత్నమో లేకపోతే ఏదో ప్రయత్నం జరిగింది, తర్వాత వెంటనే సద్దుమరిగి యథావిధిగా ఆయన సామ్రాజ్యంలో ఆయన పనులు ఆయన చేసుకుంటూనే ఉన్నాడు. ఆయనకు అదుపు లేకుండా ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది.